మండలంలో వెలిసిన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో భక్తులపై ఎలాంటి దాడి జరగలేదని దేవాలయం ఈవో వాణి మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉరుకుంద ఈరన్న దేవాలయం గర్భగుడి ఉత్తర ద్వారం వద్ద భక్తులపై దాడి జరిగిందని, ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయని, ఎలాంటి దాడులు భక్తులపై జరగలేదని చెప్పారు. ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు పదే వచ్చి తమకు దేవాలయంలో వీఐపీ దర్శనం కావాలని అడగడంతో దేవాలయం ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మధ్య వాగ్వాదం జరిగిందని అన్నారు. ఈ ఘటనపైన ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు క్షమాపణ లేఖ వ్రాసి ఇచ్చారని ఆమె చెప్పారు. ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు నెల రోజుల పాటు జరగగా ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు ఎంతో సహకారం అందించామని, కానీ ఈ రోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వల్ల దేవాలయంలో సంఘటన జరగడంపై ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు క్షమాపణ కోరుతూ లేఖ రాయడం కూడా జరిగిందని ఆలయ అధికారి స్పష్టం చేశారు. భక్తులపైన ఎలాంటి దాడులు జరగలేదని ఖండించారు. భక్తుల సమస్యలు ఫోన్ ద్వారా తెలిపిన వెంటనే స్పందించి భక్తుల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని ఆమె అన్నారు. మేనేజర్ వాళ్ళు కూడా అన్నారు, మేడం 1 మంత్ మేము బ్యాంకుకి ఇంత సపోర్ట్గా చేశాము, లాస్ట్లో చివరిన మా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ చేసిన తప్పుకి మేము క్షమాపణ అడుగుతున్నామని వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ భక్తులపైన ఎటువంటి ఇది జరగలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఇంతవరకు ఇన్ని శ్రావణ మాసాలుగా ఏదైనా మన టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది. ఇంతమంది ప్రజలు పెట్టినా, ఇంత లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఏ రోజు ఒక చిన్న భక్తులకు కూడా ఏ రోజు ఏ ఇబ్బంది కలిగినది లేదు. భక్తులకు కూడా మేము ఎటువంటి ఒక చిన్న ఫోన్ వచ్చిన భక్తుల ద్వారా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలో వెంటనే మేము సదుపాయం చేస్తున్నామండి. ఇలాంటివి ఏమీ జరగలేదండి.